మళ్ళొకసారి చెప్తాను అధ్యక్ష, ఈ ప్రభుత్వం గురుకులాలకు సంబంధించి పాఠశాలలకు సంబంధించి అన్ని రకాల చర్య తీసుకుంటామనేటువంటి విశ్వాసాన్ని సభ ద్వారా మీ అందరికి సభ్యులకు తెలియజేస్తారు. కానీ ఊరికేనే బట్టగాల్సి మీద వారేసి చెప్తున్నా జాగ్రత్త పద్ధతి ఉండాలి. మీ మీద బీసీలకు గురుకులాలకు సంబంధించి మాకు శ్రద్ధనే లేదన్నట్టుగా. అరే మీరు నవోదయ గురుకులాలకు సంబంధించి అడిగినారు. నవోదయ మాదిరి గురుకులాలు లేవు మా దగ్గర. ఇవారికే మీరు ఇచ్చిన ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు 216 భవనాలు కడతా ఉన్నాం. వాటన్నిటిని ఒక స్పోర్ట్స్తో పాటుగా టీచింగ్ సంబంధించి ఇక వాళ్ళకి అబ్బా అంటే నేను గబ్బా అనాల్సి వస్తాయి. నాకు ఎందుకు అధ్యక్ష, నేను అంతకంటే దాన్ని కాబట్టి దయచేసి నేను మరొకసారి కూడా కోరుతా ఉన్నా, దాన్ని తప్పకుండా బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డగా వాటికి సంబంధించిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం. గౌరవ సభ్యులు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే నా దృష్టికి తీసుకొచ్చినా కూడా నేను పట్టించుకోకపోతే దానికి స్పందించే హక్కు ఉన్నదని మాట్లాడతాను. సారీ 4090 క్వశ్చన్ నెంబర్ టెక్కలపల్లి రవీంద్రరావు గారు. నో, ఐఎమ్ నాట్ అలోయింగ్ ఎనీ సప్లిమెంటరీ. ఐ హావ్ ఆల్రెడీ అలోడ్. చాలా మందిని అడిగాను. మీరు కూడా కాదు, మీరే మెయిన్ క్వశ్చన్ వేశారు. మీకే ఇచ్చాం. ప్లీజ్, ఇక ఇప్పుడు టైం లేదమ్మా, ప్లీజ్. సారీ, లేదు 4090 రవీంద్రరావు గారు మీరు ప్రశ్న ఇస్తారా? ప్లీజ్. లేదు, 4090 ప్లీజ్ 4090 మీరు ప్రశ్న వేస్తారా? నేను దీనిని క్లోజ్ చేస్తాను. ఇప్పుడు దాకా వచ్చాను మేడం. మీరు మళ్ళీ ఇప్పుడు మీకు ఒక్కొక్కరు చాలా మంది అడుగుతారు. లాస్ట్ మేడం, గౌరవ సభ్యురాలకు ఇప్పుడు మంత్రి గారు నేను చెప్పాను మీకు మొదలు బీఎస్సీలో మీటింగ్ ఉంది, వారు వెళ్ళాలి. కాబట్టి నేను అనేది ఏంటంటే విమర్శలకు పోకండి. మీరు అనవసరంగా ఇప్పుడు మేడం నెక్స్ట్ క్వశ్చన్ మీదే, దీంట్లో మాట్లాడండి. రవీంద్రరావు గారు ప్లీజ్. ఇప్పుడు దాకా వచ్చాను సార్. ఆనరబుల్ మినిస్టర్. తమ ద్వారా గౌరవ సభ్యులకి ఏకి లేదండి, బికి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు, సికి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు, డికి అట్టి ప్రతిపాదన ఏదీ లేదండి. ఆనరబుల్ మెంబర్. అధ్యక్ష, రాష్ట్రం తెచ్చుకున్నాక పరిపాలన సౌలభ్యంగా ఉండాలని, ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండాలని, దాదాపు 35 లక్షల పైన ఉన్న ఉమ్మడి జిల్లాలని శాస్త్రీయంగా అనేక రకాలుగా ఆలోచన చేసి గిరిజన ప్రాంతాలను, పారిశ్రామిక ప్రాంతాలను, అభివృద్ధి చెందాల్సిన ప్రాంతాలను, తర్వాత రక్షణకు సంబంధించి పక్క రాష్ట్రాలతో ఇబ్బంది ఉన్న పరిస్థితులను అన్నిటి దృష్టిలో ఉంచుకొని ప్రజల విజ్ఞప్తి డిమాండ్ మేరకి కొత్త జిల్లాల ఏర్పాటు అనేది చేయడం జరిగింది. అధ్యక్ష, మొన్న జరిగిన ఎన్నికల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాలను కుదిస్తాం, ఇవి శాస్త్రీయంగా జరపలేదు, పునర్వ్యవస్థీకరణ చేస్తామని చెప్పని అన్నారు. అధ్యక్ష, అది విపరీతంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రి గారు, మా జిల్లా ఇన్ఛార్జ్ కూడా, మా జిల్లా ఉమ్మడి జిల్లా చాలా పెద్దగా ఉండేది అధ్యక్ష. 6 జిల్లాలు చేయడం జరిగింది. ముఖ్యంగా మా మహబూబాబాద్ జిల్లా గిరిజన జిల్లా. అధ్యక్ష, కొత్త జిల్లా ఏర్పడ్డాక కలెక్టర్ కార్యాలయం కట్టుకోవడం, ఎస్పీ కార్యాలయం కట్టుకోవడం, అన్ని కార్యాలయాలు కూడా కలెక్టర్ కార్యాలయాల్లో సమీకృత భవనంగా ఉండడం, ఒకే చోట ఉండడం, ఒక మెడికల్ కళాశాల రావడం, ఇంజనీరింగ్ కళాశాల రావడం, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల రావడం, అనేక రెసిడెన్షియల్ కళాశాలలు రావడం, జిల్లా కూడా రోడ్ల యొక్క విస్తీర్ణం పెరగడం, సెంట్రల్ లైటింగ్ రావడం, వైభవపేతంగా మా మహబూబాబాద్ వెనుకబడ్డ జిల్లా ఉంది. అధ్యక్ష, కేవలం 40,000 మంది జనాభా ఉన్న అధ్యక్ష, ఇప్పుడు 1,20,000 మంది పైగా జనాభా ఉంది. విపరీతమైన ఫ్లోటింగ్ ఉంది. హోటల్స్, షోరూమ్స్, వ్యాపారాలు అనేకమైన వచ్చినాయి. అధ్యక్ష, అంటే భయం అధ్యక్ష, ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలని నేను చెప్పే అధ్యక్ష, కొత్త జిల్లాలు అయినాక ఇంత పురోభివృద్ధి చెందింది. మీరు రాయి పడేసిండ్రు,
పునర్వ్యవస్థీకరిస్తున్నామని ఇప్పుడు లేదని చెప్పిండు అందరు కదా గుండెలో దాంట్లో. అంటారు అధ్యక్ష, మరి అది స్పష్టంగా మీరు సభలో జవాబులో ప్రకటించాలని. చెప్పారు కదా. ఉన్నది లేదు పోయిందంటే ప్రజలకు అర్థం కాదు అధ్యక్ష. మా సీతక్క గారిది కూడా ఒకటే నియోజకవర్గం ఉంది. ట్రైబల్స్ ఆ రోజున విపరీతంగా డిమాండ్ ధర్నాలు చేస్తే మరి ములుగు జిల్లా చేయడం జరిగింది. మరి మా సీతక్క గారు ఒప్పుకుంటారా లేదా? సప్లిమెంటరీ స్పష్టంగా కరెక్ట్ వేయండి. కొత్త అబ్బా ఇక మీరు మార్చరాదండి, జనాలు సరిపోకుండా బాగా బతికించేలాగా. రవీంద్ర అయితే మొత్తం యావత్ దేశంలో 8 నుంచి 10 లక్షల మేరకే ఎక్కువ రాష్ట్రాల్లో జిల్లాలు ఉన్నాయి అధ్యక్ష. చాలా పద్ధతిగా ఉంది, బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రజల ఆకాంక్ష మేరకి చేసిన జిల్లాలని దయచేసి వీటిని మార్చొద్దని, ఈ జిల్లాలను కొనసాగించేలా